హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వెళ్ళకంటే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే మంచిర్యాల డిస్టిక్ గురించి చెప్పబోతున్నాను. మంచిర్యాల డిస్టిక్ అనేది పూర్వం ఆదిలాబాద్ డిస్టిక్లో భాగంగా ఉండేది. ఇప్పుడు కొత్తగా మంచిర్యాల డిస్టిక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మంచిర్యాలలో 3 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసి మంచిర్యాల, 2 బెల్లంపల్లి, 3 వచ్చేసి జన్నారం రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఈ జిల్లాకు సరిహద్దు జిల్లాలు ఒకటి వచ్చేసి ఆసిఫాబాద్, 2 వచ్చేసి నిర్మల్, 3 వచ్చేసి పెద్దపల్లి, 4 వచ్చేసి జగిత్యాల జిల్లాల సరిహద్దు ఉంది. ఈ జిల్లాకి మహారాష్ట్రతో కూడా సరిహద్దు ఉంటుంది. ఈ జిల్లాలో కూడా గోదావరి నది అని ప్రవహిస్తూ జరుగుతుంది. గోదావరి ఒడ్డుననే గూడెం సత్యనారాయణ స్వామి దేవాలయం ఉంది. ఇది తెలంగాణ అన్నవరంగా పిలువబడుతుంది. ఈ జిల్లాలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయంలో ఈ ఒకటని చెప్పవచ్చు. ఈ జిల్లాలో ప్రస్తుతానికైతే ఒక బస్ డిపో ఉంది. ఒకటి వచ్చేసి మంచిర్యాల బస్ డిపో ఉంది. ఇక రైల్వే లైన్ కూడా ఎక్కువ డెవలప్ అయిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు కాచిపేట నుంచి బల్లార్షే రూట్లో వెళ్ళే రైల్వే లైన్లోనే మంచిర్యాల కానీ బెల్లంపల్లి కానీ రైల్ స్టేషన్ అని ఉండడం జరుగుతుంది. అందుకే ఇది ఎంతో ముఖ్యమైన రైల్ స్టేషన్లో మంచిర్యాల మరియు బెల్లంపల్లిలో ఒకటి అని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతానికైతే రోజు వేల మంది ఈ రైల్వే నెట్వర్క్లో గమ్యస్థానానికి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసి ఉత్తర అంటే ఢిల్లీకి కానీ, సౌత్కి కానీ, చెన్నై కానీ రైల్వే నెట్వర్క్ అని ఈ రైల్వే నెట్వర్క్లో జరుగుతుంది. కాబట్టి ఎక్కువ ట్రైన్స్ ఆల్ట్ అనేది జరుగుతుంది. ఇక్కడ రోజు కనీసానికి 16,000 మంది ప్రయాణికులు ఇక్కడ నుంచి ట్రైన్స్ అనేవి ఎక్కడం జరుగుతుంది. ఈ జిల్లాలో ఇంకొక జాతర అని జరుగుతుంది. వేలాల జాతర జరుగుతుంది. ఇక్కడ ప్రతి శివరాత్రి రోజు ఇక్కడ జాతర అనేది జరగడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ రైతులు ఎక్కువగా పత్తి మరియు వరి పండిస్తారు. ఇక్కడ ఎటువంటి ప్రాజెక్టులు లేనప్పటికీ ఇక్కడ శ్రీపాద ఎల్లంపల్లి వాటర్ అనేది ఈ జిల్లాలో ప్రవేశిస్తూ జరుగుతుందని చూడవచ్చు. ఈ జిల్లాలో ప్రత్యేకంగా సింగరేణి కాలనీస్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మందమర్రి గారు బెల్లంపల్లి కానీ సింగరేస్ ఓపెన్ కాస్ట్ మైన్స్ అనేది ఇక్కడ ఉండటం జరుగుతుంది. అందుకే ఇది ప్రసిద్ధి చెందిందని చెప్పవచ్చు. మంచిర్యాల జిల్లాలో ఎక్కువగా ఎస్సీ, తెలంగాణ రాష్ట్రంలోనే ఎస్సీ జనాభా ఎక్కువ ఉన్న జిల్లాలో మంచిర్యాల అనేది అధికంగా స్థానాలు ఇక్కడ ఎస్సీ పాపులేషన్ ఉంటుందని గమనించవచ్చు. ఇక్కడ మున్సిపాలిటీలు వచ్చేసి 1 మంచిర్యాల, 2 బెల్లంపల్లి, 3 మందమర్రి, 4 లక్షెట్పేట, 5 వచ్చేసి జన్నారం మున్సిపాలిటీలుగా ఉన్నాయి. ఇక్కడ ఎక్కువగా ఎస్సీ మరియు ఎస్టీ పాపులేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గాలు వచ్చేసి ఒక మంచిర్యాల, చెన్నూరు మరియు వచ్చేసి బెల్లంపల్లి నియోజకవర్గాలతో పాటు ఇటు కన్నపూర్ నియోజకవర్గం పరిధిలోని జన్నారం మండలం కూడా ఈ జిల్లాలోనే ఉందని చెప్పవచ్చు. ఈ జిల్లాలో పూర్తిగా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. అదే కాక జన్నారం మండలం వచ్చేసి ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తుంది అని తెలుసుకోవచ్చు. ఈ జిల్లా ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక సింగరేణి కాలనీస్ ఉన్నాయి కాబట్టి ఇది ఎంతో అభివృద్ధి అని చెప్పవచ్చు. ఇక్కడ స్టడీ సర్కిల్స్ కావాలని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. పూర్వం అయితే జిల్లా కేంద్రానికి వెళ్ళాలంటే సుమారుగా 150 నుంచి 170 కిలోమీటర్ల దూరం ఉన్న ఆదిలాబాద్ జిల్లాకి వెళ్ళేటోళ్ళు. ఈ కొత్త జిల్లాల చేయడం ద్వారా మంచిర్యాల జిల్లాకి ఎంతో ప్రసిద్ధి. చుట్టుపక్కల పట్టణాలు మరియు గ్రామాలకు ఎంతో జిల్లా కేంద్రానికి వెళ్ళడానికి సమయం అనేది తక్కువ కావడం జరుగుతుంది. ఈ జిల్లాలో ప్రసిద్ధిగా ఉన్న గోదావరి నది అనేది ఉండడం జరుగుతుంది. గోదావరి నది ఈ జిల్లాలో ఇటు దండపల్లి మండలంలో వచ్చి కలవడం జరుగుతుంది. అదేవిధంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా ఈ జిల్లాలోనే ఉండడం విశేషం. అదేవిధంగా ఈ జిల్లాలో ఎక్కువగా పత్తి మరియు వరి ఎక్కువగా పండిస్తారు అని గమనించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ప్లీజ్.